యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడిగారు. భిక్షమడిగారంటాడు. హల్లెలూయా. వాళ్ళు చూశారంటే గుర్తుపట్టారంటాడు. ఏమో చేస్తారని గుర్తుపట్టారు. ఎంతో బాగా ఇష్టం అనుకుంటున్నాడు. హల్లెలూయా. తీరా వీళ్ళిద్దరు ఏమన్నా చెప్పండి. పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు చూడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు చూడమనగానే పరసుల నుంచి ఏ కట్ట తీస్తాడో ఏ దాన్ని తీస్తాడో ఈరోజు ఎవరు మొక్క చూశారు నా పంట బాగపోతున్నా అనుకున్నాడు. హల్లెలూయా. మా తట్టు చూడరా చూశాను. తర్వాత ఏం దొరుకుతుందో కనిపెట్టుకున్నాడంట. ఆమె ఏం దొరుకుతుందో ఆ చేతి వైపు చూస్తాడు, ఆ లాంచి వైపు చూస్తాడు, అన్ని చూస్తాడు. ఏం దొరుకుతుందో త్వరగా ఇప్పుడు అనుకుంటున్నాడు. ఎంతసేపు పట్టదు లోపల నుంచి తీయడానికి. మా వైపు తేలి చూడు. ఆ తర్వాత వారి ఎంతమైన దొరుకునని కనిపెట్టుచు వారి ఎంత లక్ష్యం ఉంచును. అంతటా పేతురు, ఓరే బాబు నువ్వు ఆశించినట్టుగా మా దగ్గర ఏం లేవు రా అన్నాడు. ఆమె కేసు ఉంటే అలాగే నీరసమైపోయాడు. తేలి చూశాడు. మొత్తం చూడమనగానే చూశాడు, బాగానే ఉంది. ఓరే బాబు మా దగ్గర ఏం లేదు రా అన్నాడు. ఆమె మా దగ్గర ఏం లేదు రా అన్నాడు. అనగానే అబ్బా నేను పెట్టుకున్న ఆశ అంతా ఒక్కటేసారి ఏమైపోయింది నీరసం అయిపోయింది. హల్లెలూయా. 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 నువ్వు అనుకున్నట్టుగా బంగారం మా దగ్గర లేదు. మా ఎంత ఏముందో అదే ఇస్తాం నీకు. హల్లెలూయా. నీకు అదే చాలయ్యా. నీ దగ్గర ఏముంటే అదే నీకు అన్నం పెడతా అన్నాడు. హల్లెలూయా. వాడికి అంత నమ్మకం వచ్చింది. ఆమె నీ దగ్గర ఏముంటే అదే. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏం చేస్తున్నాడు? నడవమని చెప్పాడంటే. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే